నచ్చే సావులే అది ఈ రెండిటిని చేస్తున్నప్పుడు ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ వీటిని క్యారీ చేయడానికి హార్డ్ వర్క్ అయితే చేయాలి. నచ్చే సావులే ఇది రెండే డిఫరెంట్ సాంగ్స్. మీ పర్సనల్ ఎఫర్ట్ ఏంటి? మొత్తం మా కొరియోగ్రాఫర్ చూసుకున్నా అండి. అదేముంటుంది చెప్పండి. కొరియోగ్రాఫర్ గారు అంతా మీరే చూసుకున్నారంట సాంగ్స్ విషయంలో? అట్లా అని కాదు, నాకు మా కొరియోగ్రాఫర్ నా బ్రదర్ లాగా ఉంటాడు. సొంత తమ్ముడు ఎలా చూసుకుంటాడు. ప్రతిరోజు నాకు మంచి ప్రాక్టీస్ చేయించింది. అంటే మా ఇంటి దగ్గరనే స్టూడియో కూడా, రోజు వెళ్ళి మంచి ప్రాక్టీస్ చేస్తుంది. ఎంత బాగా చెప్పారు తెలుసా, రోజు వెళ్ళి నేను వాకింగ్ చేస్తాను చెప్పేసారు. కాదు, నచ్చేసావులే లవ్ సాంగ్. సో మీ యూత్ కాబట్టి ఒక లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ. ఎమోషనల్ సాంగ్ చేశారు, అది కష్టం. ఆ ఎమోషన్ రప్పించడానికి ఇంటర్నల్గా మనం కొంత హార్డ్ వర్క్ చేయాలి. దానికి మీరు ఎలా కష్టపడ్డారో చెప్పండి సార్. ఆ సాంగ్ అని చెప్పండి సార్ మీరు. సరే, ఆయన ఎలా కష్టపడ్డారో చెప్పమనండి సార్. అది ఎలా కష్టపడ్డారంటే ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఆల్రెడీ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. టేకులు బాగా తీసుకున్నారా? లేదు, టేకులు ఎక్కువ ఉండవండి, ఎందుకంటే 1 or 2 మ్యాక్స్ అంతే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉంటుంది కదా. ఫస్ట్ ఒక రిహార్సల్స్ పెడతాము, జస్ట్ ఒకటి పెడతాము అనమాట. పెట్టగానే పక్కన ఎదురుగా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి పవర్ పాస్ అవుతుంది. అది మనీకి పాస్ అయ్యేది. ఇప్పుడు ఎదురుగా భరణి గారు ఉన్నా, నాగమహేష్ గారు ఉన్నా, తెలియకుండా వాళ్ళ నుంచి ఒక పవర్ మనకి జనరేట్ అయ్యేది. అప్పటికి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అలర్ట్నెస్ వస్తుంది, ఆ డెడికేషన్ వచ్చేస్తుంది. అందులో స్క్రిప్ట్, డైలాగ్స్, సీన్స్ బాగా కనెక్టెడ్గా ఉన్నాయి కదా. సో అతనికి ఈజీ అయ్యేది, ఆ మూడ్లోకి ఈజీగా వెళ్ళిపోయాడు. మనసు అయితే సార్ చెప్పినట్లుగా ఇద్దరు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, వీళ్ళిద్దరితోనూ మీ కాంబినేషన్స్ చాలా సీరియస్గా సాగేటటువంటి డైలాగ్స్ కానీ సీన్స్ కానీ అనేది టీజర్ నుంచి తెలుస్తున్నాం. సో చేస్తున్నప్పుడు అంటే ఆ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు మీ ఇద్దరి కాంబో ఎలా ఉండేది అక్కడ సెట్లో? నాకు సార్ కూడా చాలా హెల్ప్ చేస్తుండే సెట్లో కూడా. నాకు ఎప్పుడైనా డైలాగ్స్ మర్చిపోయినా అట్లా కాదురా ఇట్లా చేయాలి, ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పుడు నాకు దగ్గర పిలుచుకొని మరీ పక్కన తీసుకెళ్ళి చెప్తుండే. నువ్వు ఈ ఒకరోజు ఒక డైలాగ్ చెప్తున్నాను, చెప్తేప్పుడు చాలా ఏమంటారు ఎమోషనల్ అయిన సార్ వార్నింగ్ ఇచ్చే సీన్ కదా, వార్నింగ్ ఇచ్చే సీన్ ఉండే. చెప్తుంటే నాకు నచ్చలేని వెళ్ళిపోతున్నావు సెట్లో నుంచి. సార్ అదేంటి అంటే నాకు నచ్చలే, నువ్వు మంచిగా చెప్పాలి అని చెప్పి పక్కన తీసుకొచ్చి ఇట్లా చెప్తే ఈ డైలాగ్ మంచిగా ఉంటుంది అని చెప్పి సార్ నాకు మంచిగా ఎంకరేజ్ చేసింది. నాకు చాలా మహేష్ గారు డైలాగ్ చెప్తాడు కదా, మనం బైక్స్నే కాదు మనుషుల్ని రిపేర్ చేస్తాను, మనం రిపేర్ చేస్తాను డైలాగు చాలా మంచి డైలాగు. నువ్వు ఫ్లాట్గా చెప్తున్నావు అట్ట కాదు, నువ్వు పక్కరా అని చెప్పని ఈ ఎమోషనల్ ఫీల్ అవ్వు. అప్పుడు మనం మనిషితోటి యాంకర్గా మాట్లాడాలి, పెచ్చకోపంగా ఉన్నప్పుడు మనసులో బూత్ మాట వేసుకుంటే తేలిక వస్తుంది. సేమ్ ఇట్లానే చెప్పిన నా కొడక అన్న ఫీలింగ్ తెచ్చుకుంటే కానీ నీకు ఆ ఎమోషన్ రాదు. వీళ్ళు మహేష్ గారితో మాట్లాడితే సీన్ పండదు. సాయి మణి నువ్వు బూతులు వేసుకో, నన్ను చూస్తా, అప్పుడు నీకు ఆ ఎమోషన్ వస్తుంది. చిన్న చిన్న టిప్స్ నేను చేసేవే సీనియర్ అడ్వైస్ వేరు ఉంటుంది కదా. అంటే వాళ్ళకి ఎందుకంటేనంటే ఇక్కడ నేను బాగా చేసిన సాటి ఆర్టిస్ట్ బాగా చేయకపోతే సీన్ పడదు, సీన్ ఫెయిల్ అవుతుంది. సో నేను ఎంత ఇన్వాల్వ్ నేను నాకేమనిపిస్తుంది అంటే మేము ముగ్గురు చేస్తే ముగ్గురు బాగా చేయాలి. ఎవరు వీక్ చేసినా ఆడేది పెట్టారు మధ్యలో, వీడిది పెట్టారు మధ్యలో అని అనుకుంటే ప్రేక్షకుడు బాగా చేసేవాడు కష్టం కూడా పోద్ది. సో నా చేతనంతో నేను మంచిగా చేయడం ప్రయత్నం చేస్తా. నాతో పాటు నా ప్రతి ఆర్టిస్ట్ బాగా చేయాలని తెప్పిస్తా. అది ఒక హీరోకి ఒక హీరో ఇంకొక మనిషికి చెప్పడం కాదు, జూనియర్ ఆర్టిస్ట్ కూడా చెప్తా నేను, జూనియర్ ఆర్టిస్ట్ కూడా చెప్తా. అది నా ఎందుకంటే సీన్ పండాలి, అది ముఖ్యం. ఎంత కష్టపడ్డా ఎవరు కష్టపడ్డా సీన్ అనేది సినిమాకి ఉపయోగపడే సన్నివేశం బలంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టు 100% పర్ఫెక్షన్తో రావాలనేది నా ఆలోచన ఉంటుంది. దాని తగ్గ సలహా సంప్రదింపులు ఆయాచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటా. అలా అవతల ఫీల్ అవ్వచ్చు కానీ బట్ నేను చెప్పేది ఎట్లా చెప్పినప్పుడు ఫీల్ అయ్యేది ఉండదు. నువ్వు నన్ను కోపంగా చూడాలంటే కోపం ఎట్లా చేయాలి ఎట్లా చూడాలని తెలియనప్పుడు వేసుకో, నా కొడకాన్ని వేసుకోటి, ఇక ఆటోమేటిక్గా అక్కడి నుంచి రేజ్ అవుతుంది. అంటే ఒక ప్లాట్ఫామ్ ఇస్తాం యాంకర్ ఎమోషన్స్ రేజ్ అవడానికి. అట్లాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పడం జరిగింది మణికి. అలా చెప్పినందుకే చూడండి అది అవుట్పుట్ చాలా బాగుంది. రేఖ, హీరోలో నీకు నచ్చింది ఏంటి? తనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? ఫ్రెండ్లీగా ఉండడం. ప్రొడ్యూసర్ కొడుకు నేను ఏం చూపించలేదా? అసలు నాకు ఎప్పుడు అలా కనిపించలేదు అసలు. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా అంతే కలిసిపోతారు అన్నమాట అందరిలో. అంటే నేను ప్రొడ్యూసర్ని కానీ ఇలా ఎప్పుడు ఉండకుండా ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు.
సో సీన్స్ కూడా చాలా ఈజీ అయిపోతుండే అలా ఫ్రీగా ఉండడం వల్ల, మాట్లాడడం వల్ల. సో ఏదైనా లైట్గా ఇంతే కదా, ఇదే చేసేద్దాం, అది చేసేద్దాం, అయిపోతుంది సీన్ అని అంతా ఫ్రెండ్లీగా ఉండేవారు అనమాట. సో వెరీ ఫన్నీ. ఓకే, శేఖర్ గారు మీరే రాశారు, మీరే డైరెక్షన్ చేశారు, మొత్తం మూవీని